చెరువులో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ వింగ్ లో కేసులు నమోదు చేశారు సిపి అవినాష్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్ పై కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్లపై కేసులు నమోదయ్యాయి. హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. హైడ్రా సిఫారసు మేరకు 6 అధికారులపై కేసులు పెట్టారు. చెరువులో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ వింగ్ లో కేసులు నమోదు చేశారు సిపి అవినాష్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్ పై కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్లపై కేసులు నమోదయ్యాయి. హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. హైడ్రా సిఫారసు మేరకు 6 అధికారులపై కేసులు పెట్టారు. చెరువులో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, మొత్తం 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ 6 ఉన్నారా, ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇందులో డీటెయిల్స్ ఏంటి? ఏదైతే హైడ్రా చేసిన సిఫార్సు మేరకు సైబరాబాద్ పోలీసులు ఈ మేరకు 6 ఉన్నతాధికారులపైన కేసులు నమోదు చేశారు. అయితే హైడ్రా మొత్తం ఇప్పటికీ 6 అధికారులపైన ఏదైతే చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని చెప్పి కూడా ఒక సిఫార్సు చేసింది. ఈ మేరకు సైబరాబాద్లోని ఎకనామిక్స్ వింగ్ అధికారులు ఈ మేరకు కేసులు నమోదు చేశారు. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ మేరకు సిఫార్సు చేస్తూ సైబరాబాద్ సిపి అవినాష్ మంత్కు ఒక లేఖ రాయడం జరిగింది. దీన్ని పరిశీలించిన తర్వాత ఈరోజు మొత్తం 6 ఉన్నతాధికారులపైన అటు ఏదైతే మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖకు సంబంధించి 6 అధికారులపైన కేసులు నమోదు చేసింది. ఈఓడబ్ల్యూ వింగ్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్లో ఈ మేరకు కేసులు నమోదు చేసినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. దీంట్లో ఏదైతే నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, బాచుపల్లి ఎంఆర్ఓ పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ మొత్తం 6 పైన కేసులు నమోదు చేయింది. అయితే ఈ 6 అధికారులు చేపట్టి మొత్తంగా చెరువుల్లో కబ్జాలు అయినప్పటికీ, చెరువుల్లో కబ్జాలు ఉన్నప్పుడు కూడా వాటికి ఇన్వోస్ ఇవ్వడం కాకుండా పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్తో పాటుగా నివాస ప్రాంతాలైన అపార్ట్మెంట్లు కూడా ఇక్కడ మొత్తంగా పర్మిషన్లు ఇచ్చినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. అయితే అటు బాచుపల్లి, నిజాంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో, పూర్తిగా గాజు రామవరం పరిసర ప్రాంతాల్లో చెరువుల్లో కబ్జాలు చేసి ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు నిర్మించారు. దీనికి సంబంధించి హైడ్రా మొట్టమొదటిసారిగా 18 ఆపరేషన్ చేసిన మొదటిసారి అటు బాచుపల్లి, నిజాంపేట, గాజు రామవరంలో పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించి అక్కడున్న కాంప్లెక్స్లు మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న అధికారులే మొత్తంగా హెచ్ఎండిఏ కావచ్చు, లేకుంటే బాచుపల్లి మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్స్ కావచ్చు, వీళ్ళంతా కలిసి కూడా చెరువులో ఎఫ్టీఎల్లో అక్కడ నిర్మిస్తున్న అపార్ట్మెంట్లకి పర్మిషన్లు ఇవ్వడం కాకుండా ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. అది ఎఫ్టీఎల్లో ఉన్నది తెలిసినప్పుడు కూడా, అది బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్నది తెలిసినప్పుడు కూడా అక్కడ ఉన్న అధికారులు ఉద్దేశపూర్వకంగా డబ్బులకు ఆశపడి అక్కడ బిల్డర్స్కి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హెచ్ఎండి అధికారులు ఈ మేరకు సిఫార్సు చేశారు. ఈ సిఫార్సు మేరకు సైబరాబాద్ సిపి అవినాష్ మాంతి 6 ఉన్నతాధికారులపై కేసు నమోదు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనిపైన 6 అధికారులపైన కేసులు నమోదు చేశాం. దీనిపైన పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం, అవసరమైన పక్షంలో చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఎక్కడ ఏ విధంగా జరిగింది, ఎఫ్టీఎల్కి సంబంధించిన పర్మిషన్లు ఎలా ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనే విషయం కూడా పూర్తిగా తెలుసుకొని ఫర్దర్గా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అటు అవినాష్ మంత్రి కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు హైడ్రా కొత్తగా మరోవైపు కూడా ఈ 6 అధికారులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మరో సిఫార్సు కూడా చేసింది. దానిపైన కూడా ఫైల్ మూవ్ చేసినట్టుగా సమాచారం. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.